కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ను ముట్టడించిన సిపిఐ. తమిళనాడులో ప్రతి రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా మారాలి మాజీ మంత్రి చింతా మోహన్ దాస్. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న హాస్పిటల్ శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లను వెంటనే తొలగించాలి 5 డిమాండ్. ఏఐ టెక్నాలజీపై మరింత అవగాహన కార్యక్రమం అనంతపురం ఫిలిం ఛాంబర్ సొసైటీ ప్రెసిడెంట్ రషీద్ భాషా. రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అసెంబ్లీలో చర్చించాలి డివైఎఫ్ఐ డిమాండ్. కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో పవన్ చంద్రబాబు, నారా లోకేష్, నరేంద్ర మోడీ జపం చేస్తున్నారని, ప్రజల రైతాంగ సమస్యలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల ముందు కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని కరువు మండలాలుగా గుర్తించి తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేల ఇళ్లను సిపిఐగా ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, సీనియర్ నాయకులు రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు మునప్ప, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సీనియర్ నేత పెద్దలు కామ్రేడ్ పి రామచంద్రయ్య గారు, అదే విధంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఏ శేఖర్ గారు, వీరందరూ కూడా అధికార పార్టీ తరఫున ఏ పనిలో ఉన్నారంటే ఆ నియోజకవర్గాల్లో ఏమేమి వనరులు ఉన్నాయి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా సమితి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ రెండు సంయుక్తంగా కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఆర్డిఎస్, గుండ్రేవుల, వేదవతి లాంటి ప్రాజెక్టులు తక్షణం వాటికి యుద్ధ ప్రాతిపదిక పైన ప్రాధాన్యత క్రమంలో డబ్బులు కేటాయించి వాటి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2 లక్షల రూపాయల లోపు రుణాలు రైతులకు ఎవరైతే ఉన్నాయో వాటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతాంగంతో దాదాపు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేసి రైతాంగాన్ని 1 to 1 కలిసి ఈరోజు వేలాది మందితో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను 2019లో మీరు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు వేదవతికి అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నట్లు మీరు ప్రకటించారు. మళ్ళీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కానీ మీరు 35 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాధాన్యత క్రమంలో పెట్టారు తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించినటువంటి పాపాన పోలేదు. ఇంకోవైపున కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో అందులో 95 టీఎంసీలు వాటర్ వచ్చి నిల్వ ఉన్నాయి. అక్కడ నుంచి నీళ్లు విడుదల చేస్తే మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ లాంటి ప్రాంతాల్లో నీళ్లు పారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నీళ్లు ఎక్కడ నీళ్ళు అక్కడే స్టక్అప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపున ఇక్కడ మనకు ఉన్నటువంటి అంద్రినివా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కింద పంట కాలువలు లేకుండా సంవత్సరాల తరబడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎక్కిరిస్తూ ఉన్నాయి. కేసీ కెనాల్కు 39 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ ఉంటే దాన్ని కూడా ఇచ్చినటువంటి పాపాన పోతేడిపాడు దగ్గర నుంచి లేదు,
సుంకేతల దగ్గర నుంచి లేదు, ఏది లేక ఈరోజు రైతాంగం అల్లో లక్షణ అని చెప్పేసి ఆకాశం వైపున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కరువు జిల్లాగా ప్రకటించి తక్షణం రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకొని మీరు ప్రయత్నం చేయకపోతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, జరగాల్సింది జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పంపిస్తే ఇంత కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా మీరంతా కూడా టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓరవకాల దగ్గర పారిశ్రామిక హబ్బుగా ప్రకటించి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ పారిశ్రామిక హబ్బుగా అది తయారు కాలేదు. 70% మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారి భజన కార్యక్రమంలో వీరంతా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మీ భజన కార్యక్రమాలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధికి మీ భుజాలపైనే కేంద్ర ప్రభుత్వం నిలిచింది కాబట్టి మీ డబుల్ ఇంజన్ సర్కారు మీరని చెప్తున్నారు కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కార్తో డబ్బులు మాట్లాడి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ను తీసుకొని వచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరకపోతే ఈరోజు కలెక్టరేట్ ముట్టడి ఏ పద్ధతిలో అయితే జరిగిందో రేపొద్దున మంత్రులు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుడతాం. స్థానిక ఎన్నికల్లో కీలెరిగి వాత పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తమిళనాడు రాష్ట్రం లాగా అన్ని రాష్ట్రాలు అవినీతి రహితంగా పరిపాలన మారాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతమోహన్ అన్నారు. కర్నూలు నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డికి ఆయన చివరి రోజులో హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నెలకొనగా ప్రస్తుత ముఖ్యమంత్రులు అందుకు భిన్నంగా ఉన్నారని ఆయన విమర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల సందర్భంగా అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి 100 రోజుల్లోనే తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించారని ఆయన కొనియాడారు. ఓబీసీలకు కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఆందోళన, అలజడి, ఆకలి, అప్పులు కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది విద్యార్థులు ఈరోజు పోరు బాటలో ఉన్నారు. మొన్న చూసాం నీట్ ఎగ్జామ్లో కనీసం పరీక్ష కూడా సరిగ్గా చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా నిన్న ఇంకొక రకమైన ఎగ్జాము, ఆ పరీక్షల్లో కూడా అవకతవకలు, వీటితో విద్యార్థులు అలజడి ప్రారంభమైంది. దేశంలో నిరుద్యోగులు 50 కోట్ల మంది ఉన్నారు. ఈ 50 కోట్ల మందిలో ఆందోళన, అసంతృప్తి, చదువుకున్నారే కానీ ఉద్యోగం వస్తుందన్న నమ్మకమే లేదు. నిరుపేదల పరిస్థితులు, నిరుపేదలు మానసిక క్షోభలో ఉన్నారు. వచ్చేటువంటి ఆదాయం తక్కువ, ధరలు పెరిగిపోయినాయి, అప్పుల్లో ఉన్నారు, ఎవరు ఆదుకునే పరిస్థితుల్లో లేరు. ఆకలితో 3 పూటల్లో 1 పూటే భోంచేస్తూ కాలాన్ని గడుపుకుంటూ పోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చింది 80 సంవత్సరాలైంది. దేశంలో రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, మరి సామాజిక సమానత్వం, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఈ 3 అంశాల్లో వెనుకబడిపోయింది భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల పరిపాలనలో. నరేంద్ర మోడీ గారు, ఆయన ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసు జనాలకి, ప్రధానమంత్రిగా తెలుసు.
ఆయన ఎవరు ఎక్కడ అనేది ఎవరికీ తెలియదు. ఆయన విద్యావంతుడు కాదు, చదవలేదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు. నేను ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాను. నాకంటే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. చాలామందికి తెలియదు. ఆయన నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినా కూడా నిరుపేదలకు ఏమీ చేయలేకపోయాడు. గత 12 సంవత్సరాల్లో కార్పొరేట్లకే సహాయం చేస్తూ పోతున్నాడు. ఎలా? ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్ని జాతీయం చేసింది. జాతీయం చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, నిరుపేదలకు, నిరుద్యోగులకు అందరికీ అవకాశాలు ఇచ్చింది బ్యాంకుల ద్వారా. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నటువంటి 100 కోట్ల పైబడి చేసినటువంటి వాళ్ళు ఎన్పిఏలు అయితే వాళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ఆయనకు ఒక్కడికే, ఆ ప్రభుత్వానికి ఒక్కడికే దక్కింది. 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు రుణమాఫీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. ఆయన దాదాపుగా బయట దేశాల నుంచి 150 లక్షల కోట్ల రూపాయలు విదేశీ రుణాలు తీసుకొచ్చాడు. అప్పులు 150 లక్షలు, 1 లక్ష కోట్లు కాదు, 150 లక్షల కోట్ల రూపాయలు రుణాలు విదేశాల నుంచి తీసుకొచ్చాడు. ప్రతి దగ్గర జిఎస్టీ ఉంది. ఇడ్లీ పైన కూడా జిఎస్టీ ఉంది. మరి హెయిర్ కటింగ్ పైన జిఎస్టీ ఉంది. పన్నులు బాగా కలెక్ట్ చేస్తున్నారు. ఈ పన్నులతో కాకుండా 150 కోట్ల రూపాయల రుణాలు ఆయన ఏమి చేశాడు? దానిపైన వైట్ పేపర్ అవసరం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, హాస్టల్, ప్రభుత్వ కంటి హాస్పిటల్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, హాస్టల్, ప్రభుత్వ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లలో శానిటేషన్ వర్క్ చేయించడానికి టెండర్ దక్కించుకున్న పద్మావతి ఏజెన్సీకి చెందిన మేనేజర్లు రత్నరాజు, వెంకటరమణలు శానిటేషన్ మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని 5వ రాష్ట్ర నాయకులు పి. నిర్మల డిమాండ్ చేశారు. మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పద్మావతి ఏజెన్సీ అక్రమాలు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల క్యాజువాలిటీ ముందు ఆందోళన నిర్వహించారు. 5వ నగర కార్యదర్శి పద్మ అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి 5వ రాష్ట్ర నాయకులు పి. నిర్మల, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, అరుణ మాట్లాడారు. అనంతరం సమస్యతో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లకు అందజేశారు. ధర్నా కార్యక్రమంలో 5వ నాయకులు అలివేలు, పిఎస్ సుజాత, వేణి తదితరులు పాల్గొన్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా మరింతగా అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఏపీ ఫిలిం మేకర్, డైరెక్టర్, అనంతపురం ఫిలిం ఛాంబర్ సొసైటీ ప్రెసిడెంట్ రషీద్ భాషా పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోనే ఓ ప్రైవేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీలో ఏఐలో మరింతగా ముందుకు పోతుందని, ఈ నేపథ్యంలో ప్రతి సినిమా యాక్టర్తో పాటు
న్యూస్ ఛానల్, టెలివిజన్ చెందిన వారు శ్రీ గాయత్రి ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ఏఐ శిక్షణ తీసుకుని మరింత స్థాయికి ఎదగాలని తాము వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 22వ తేదీన కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించిన కళాకారుల టెక్నీషియన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి పాల్గొనేవారు 6302746071 నెంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సమావేశంలో గాయత్రి ఫిలిమ్స్ ప్రొడ్యూసర్, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మంతా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అండ్ వెన్యూ వివరాలన్నీ మీకు తెలియజేస్తాము. సో ఈ ప్రోగ్రాం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, టెలివిజన్ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే, లేదా న్యూస్ ఛానల్ ఎవరైనా సరే, సో వాళ్ళందరూ ఈ ChatGPT కావచ్చు, జెమినైన్ కావచ్చు, మెటా కావచ్చు, ఆ తర్వాత ఫ్లో కావచ్చు, సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నాము. అది కూడా ఏంటి అంటే మొబైల్ చాలన్నమాట. ఇంతకుముందు ఏదైనా షూట్ చేయాలి అంటే కెమెరా కావాలి, ఆర్టిస్టులు కావాలి, మేకప్ కావాలి, స్టూడియో కావాలి, ఇవన్నీ అవసరం అయ్యేటివి. ఇవేమీ అవసరం లేకుండా వర్చువల్గా మనం ఏం క్రియేట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. సో నేను 22 years ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీవుడ్. నేను 2 movies చేశాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నలుగురు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సో మంతా శ్రీనివాస్ గారు, సో సార్ ప్రొడ్యూసర్, శ్రీ గాయత్రి ఫిలిమ్స్, అలాగే ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అనమాట. సో సారు ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్వహించాలని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనం మనది కర్నూలుకి వచ్చాము. సో కర్నూలు, నంద్యాల ఈ 2 డిస్టిక్లలో ఉండే ఎవరైనా సరే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నాము. సో ఈ టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఈ కర్నూలు, నంద్యాల డిస్టిక్కి సంబంధించిన కళాకారులందరినీ ఒక వేదిక చేయాలనే ఉద్దేశంతో మన మంతా శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గాను నా నంబర్ అన్నది మీరు తీసుకోండి, 6302746071. సో ఈ నంబర్కు కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ పంపిస్తాము. అండ్ ఈ ప్రోగ్రాం ద్వారా నాలెడ్జ్ నంది పెంచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఉండాలి. అండ్ వీళ్ళందరినీ కొలాబరేట్ చేయడానికి ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మంతా శ్రీనివాస్, ప్రొడ్యూసర్ శ్రీ గాయత్రి ఫిలిమ్స్ అండ్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. నేను ఏంటంటే ఇప్పుడు ఏఈ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి దానికి ఒక ప్రోగ్రామ్ సెంటర్ ఏర్పాటు చేద్దామని రషీద్ గారు చెప్పిన వెంటనే మా ఏపీ ఫిలిం ఛాంబర్ని చేయాలని చెప్పని అనుకుని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ అంతా ఎంత బాగా, ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎంత బాగా సక్సెస్ ట్రైనింగ్లో ఫస్ట్ వస్తే కనుకైతే వాళ్ళు మా శ్రీ గాయత్రి ఫిలిమ్స్ ద్వారా చేసే సినిమాల్లో ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ అవకాశం ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఇద్దామని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకని ఈ కార్యక్రమానికి దోహదపడిన హర్షిత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 వెంటనే ఇవ్వాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వచ్చిన సంవత్సర కాలంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత జాబ్ క్యాలెండర్లో కేవలం 10,060 పోస్టులు చూపించడం నిరుద్యోగులను మోసం చేయడమే అన్నారు. సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శిరీష, మైనా, హుస్సేన్ భాషా, సహాయ కార్యదర్శులు ప్రకాష్, వీరేష్, వెంకటేష్, జిల్లా నాయకులు హరికిషన్ రెడ్డి, విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామనేసి హామీ ఇచ్చి సూపర్ 6 హామీలో భాగంగా ఒక హామీ పెట్టారు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ వృత్తి మీద చర్చించాలనేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లా నిత్యం వలసలకు నిలయంగా మారుతుంది. అలాంటి కర్నూలు జిల్లాలో ఈరోజు పరిశ్రమలు నిర్మించి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి. ఆదోన్లో పరిశ్రమలు నిర్మించాలి, తర్వాత ఎమ్నూరులో, తర్వాత ఊరకల్లో పరిశ్రమలు నిర్మిస్తామనేసి మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణ లేదనేసి మేము కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే స్థానికులకు ఉద్యోగాలు కల్పన కోసం
కూటమి ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో చర్చించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు సుమారుగా అనిత గారి అసెంబ్లీలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ జాబ్ క్యాలెండర్లో కేవలం 2,500 మాత్రం చూపించడం నిరుద్యోగులు మోసం చేయడమే. కాబట్టి ఏదైతే అనిత గారు చెప్పిన ప్రకారం 10,000 పోస్టులతో తక్కువ కాకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా డిఎస్సి నార్మలైజేషన్ కాకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలా, ఈ సమస్యల మీద అసెంబ్లీలో చర్చించాలనేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరుద్యోగులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులు ఒకటి బీసీ మహిళకు మరొకటి ఎస్సీలకు ఇవ్వడంతో కర్నూలులోనే బీసీ భవనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి బీసీ సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవులను తెలుగుదేశం పార్టీకి చెందిన సాధారణ మహిళ రమాదేవికి ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు కేటాయించడంతో ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 34% రిజర్వేషన్లతో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని నాగేశ్వరరావు యాదవ్ కోరారు. చంద్రబాబు జై చంద్రబాబు జై లోకేష్ జై కళ్యాణ్ వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై మోడీ జై మోడీ. ఢిల్లీ వ్యవహారాల నాయకుడు మా కర్రీ వేణుమాధవ్ గారికి, మరి అట్లాగే రాష్ట్ర డైరెక్టర్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారికి, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణోజీరావు గారికి, మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు గారికి, జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారికి, మరి అట్లాగే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దల గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్స్ 10ని బీసీ చదువుకునే విద్యార్థులకి మంజూరు చేయడం, మరి అలాగే డైట్ ఛార్జెస్ పెంచడం, అట్లాగే అన్ని జిల్లాలలో బీసీ భవనాలని గత ప్రభుత్వంలో మరి పునాదులకు పరిమితం చేసిన వాటిని తిరిగి నిర్మాణం చేపట్టడం, మరి అలాగే 34%తో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామనుకోవడం, మరి అట్లాగే ఏదైతే రక్షణ చట్టం బీసీలకు ఇస్తానని చెప్పాడో వాటిని నెరవేర్చడానికి కృషి చేయడం, మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి 2 మాత్రమే ఈరోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఒకటి బీసీకి ఒకటి ఎస్సీకి ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటాను, మా పార్టీ అండగా ఉంటుంది, ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని మరి ఈరోజు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మరి గౌరవ భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు బీసీ భవన్లో మరి మా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాగేశ్వరరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో ప్రధాని మోడీ గారికి, సీఎం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఉన్న వాటిని సామాజిక న్యాయంతో ఒకళ్ళ ఎస్సీకి ఒక బీసీకి కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 34% రిజర్వేషన్ని మరి స్థానిక సంస్థల్లో కల్పిస్తూ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి ఈరోజు పాలాభిషేకం చేస్తూ స్వాగతిస్తా ఉన్నాం. మాకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని చట్టసభల్లో రిజర్వేషన్లు కానివ్వండి, అలాగే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానివ్వండి, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లు కానివ్వండి,
మహిళా కోటాలో బీసీ మహిళలకు సబ్ కోటా కానివ్వండి, మా డిమాండ్లన్నీ కూడా కూటమి ద్వారా మరి మేము తీర్చుకోవడానికి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. కర్రి వేణుమాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఢిల్లీ ఇన్ఛార్జ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు బీసీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమే సాధ్యమని చెప్పేసి మరొక్క మారు రుజువైంది. మామూలు అనంతపురంలో మామూలు బీసీ మహిళ ఆమె వడ్డెర కుమలానికి చెందిన రమాదేవి గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పేసి మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. మామూలు క్లస్టర్ మహిళకు ఆయన గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వడము హర్షించదగ్గ విషయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ కులానికి చెందిన మహోన్నత వ్యక్తి వర్ల రామయ్య గారు పార్టీకి అహర్నిశలు కృషి చేశాడు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా స్వాగతిస్తున్నాము. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పేసి మనవి చేస్తూ జై తెలుగుదేశం, జై బీసీ. నా పేరు బాలకవిటి విజయ్ కుమార్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ను ముట్టడించిన సిపిఐ. తమిళనాడులో ప్రతి రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా మారాలి మాజీ మంత్రి చింతమోహన్ దాస్. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆసుపత్రి శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లను వెంటనే తొలగించాలి 5 డిమాండ్. ఏఐ టెక్నాలజీపై మరింత అవగాహన కార్యక్రమం అనంతపురం ఫిలిం ఛాంబర్ సొసైటీ ప్రెసిడెంట్ రషీద్ భాషా. రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అసెంబ్లీలో చర్చించాలి డివైఎఫ్ఐ డిమాండ్.